48వ వచనం. యోహాను శుభవార్త 6వ అధ్యాయము 48వ వచనం. జీవాహారమును నేనే. దివ్య సప్రసాదం అంటే ఏంటో తెలుసా? ఏ ఆహారం? జీవాహారం అంటే దేనికి? కొంతమంది పనికి మాలోళ్ళు ఉంటారు. ఫాదర్ గారు మాకు అప్పం పెట్టాల, ఫాదర్ గారు మాకు ద్రాక్షారసం. దయచేసి అనగాకండి. అర్థమైందా? సో దివ్య సప్రసాదం అనగా ఏ ఆహారం? ఏ ఆహారం? వెనకోడు గట్టి చెప్పాల. బైబిల్ పట్టుకొని దేవుడు మిమ్మల్ని దీవించును గాక. బైబిల్ త్యాగోళ్ళు అప్పటి పెదవులో చాలా మంచోళ్ళు మీరు, చాలా మంచి ప్రసాదం అనగా ఏ ఆహారం అండి? ఏ ఆహారం? వెరీ గుడ్. జీవాహారం అంటే ఏంటో తెలుసా? నీ ఆత్మ నిరంతరం బ్రతికి ఉండటం కోసం జీవము కలిగిన దేవుడు తన శరీరాన్ని ఆహారంగా, తన రక్తాన్ని పానముగా ఇచ్చాడు. అదే జీవాహారం అంటే. ఎవరు ఇచ్చారు? ఏదే దేవుడు? జీవము కలిగిన దేవుడు తన శరీరాన్ని మన ఆత్మకి ఆహారంగా, తన రక్తాన్ని మన బ్రతుకుకి పానముగా ఇచ్చాడు. అప్పుడు జీవము కలిగిన దేవుని శరీర రక్తాలు తింటేనే నీ ఆత్మ జీవం కలిగి ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. మరి నా ఆత్మ బ్రతికే ఉందన్న చప్పట్లు కొట్టండి. జీవించుచున్నావన్న పేరు మృతుడవే, నీవు మృతుడవే. జీవించుచున్నావన్న పేరున్నది. మృతుడవే, నీవు మృతుడవే. చల్లగానైన ఉండు, వెచ్చగానైన ఉండు, చల్లగానైన ఉండు, వెచ్చగానైన ఉండు. రెండు పడవల మీద మనం రెండు పడవల కార్యక్రమం గుళ్ళోనేమో భక్తిగా స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, నువ్వు రాకపోతే దేవుడయ్యా, ఎవరు నారయ్యా నాకు. ఈ యేసు ఎక్కడ? గుళ్ళో బయటికి వెళ్ళగానే ఇంకొక యేసు. ప్రైజ్ ది లార్డ్. యేసుదారులు క్రైస్తవ సంఘాల్లోనే ఉన్నారేమో. జీవాహారం అంటే జీవము కలిగిన దేవుడు. ఏదే దేవుడండి? పరలోకము నుండి దిగి వచ్చిన జీవము కలిగిన దేవుడు ఎవరంటే ప్రభు అయిన యేసయ్య. జీవము కలిగిన దేవుడు మన ఆత్మ బ్రతికి ఉండటం కోసం ఆయన జీవాహారమైన తన శరీరాన్ని ఇచ్చాడు, తన రక్తాన్ని ఇచ్చాడు. కాబట్టి జీవాహారం అంటే దివ్య సప్రసాదం అంటే రొట్టె ముక్క కాదు. దివ్య సప్రసాదం అంటే ద్రాక్ష రసం. దయచేసి అలా తీసుకోకండి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అయితే చాలా జాగ్రత్తగా వినండి. కడరా రాత్రి ముందు బైబిల్ మార్కు శుభవార్తకి వెళ్దాం. తీసారా? మార్కు శుభవార్త 14వ అధ్యాయము 22వ వచనం. వారు భుజించుచుండగా మీరు కాబట్టి ఏ ఆత్మ నశించిపోవడం నాకు ఇష్టం. మీ విచారణ గురువు నాకు అప్పగించబడిన ఏ గొర్రెలో కనీసం డిస్టర్బ్ అయినా నేను మాత్రం ఊరుకోను. వారు భుజించుచుండగా యేసు రొట్టెను అందుకొని ఆశీర్వదించి త్రుంచి తన శిష్యులకు ఇచ్చుచు, దీనిని మీరు తీసుకొని భుజింపుడు, ఇది నా శరీరము అనెను. తరువాత ఆయన పాత్రమును అందుకొని కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించి వారికి అందించెను. దాని నుండి వారు అందరూ త్రాగిరి. యేసు వారితో, ఇది అనేకుల కొరకు చిందబడనున్న నూతన నిబంధనము యొక్క నా రక్తము. చిన్న విషయం కొంచెం మనం లోతుగా జాగ్రత్తగా వినండి.
యేసు ప్రభు వారు తన మరణానికి ముందు ఏ భోజనం తిన్నారు? కడరాత్రి భోజనం. అంటే చనిపోవడానికి ముందు గురువారం రోజున రొట్టెను శరీరంగా మార్చారు, రసాన్ని రక్తంగా మార్చారు. రక్తం వల్ల రక్షణ వస్తుంది, శరీరం వల్ల జీవాహారం వస్తుందని చనిపోక ముందు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు చెప్పండి? ఎందుకు ఇచ్చారు చెప్పండి? సంపూర్ణ జీవం నేను చెప్పనా? ఆయన రెండవ రాకడ వరకు పెళ్లి కుమారుడైన యేసయ్య జీవము కలిగిన దేవుడు, రాజాతి రాజుగా, ప్రభువుగా తీర్పు విధించడానికి వచ్చే వరకు, అప్పటి వరకు మనం జీవం కలిగి ఉండాలంటే ఏం చేయాలి? పెళ్లి కొడుకు తన పెళ్లి కూతురు చేసుకుంటాను కనుక్కుంటాడు. పెళ్లి కొడుకు ఎవరు? జీవము కలిగిన దేవుడైన యేసయ్య. ఎవరు తీసుకెళ్తారంటే బాప్తిజం పొందినోళ్ళని నిర్ణయించుకోడు. జ్ఞానస్నానం పొందినోళ్ళని ఏమేమి తీసుకోడు. ఎవరి ఆత్మైతే జీవము కలిగిన వారి ఆత్మ మాత్రమే ఇతనికి భార్య. అంటే ప్రభు యేసయ్యకి ఆయన వస్తాడు. ఎవరు వచ్చేది? పెళ్లి కొడుకు వస్తాడు. ఆయన ఎవరు కాదు, మనం పోయినా యేసు ప్రభు ఎవరి కోసం వస్తాడు? భార్య కోసం వస్తాడు. అయితే ఇప్పుడు మనతో జరిగింది ఎంగేజ్మెంట్, ఇంకా పెళ్లి కాదా? బాప్తిజం పొందిన వారందరూ కూడా యేసయ్యతో ఎంగేజ్ అయ్యారు. పెళ్లి కొడుకు వస్తాడు, పెళ్లి కూతురు లోకానికి తీసుకెళ్తాడు. అయితే ఏ పెళ్లి కూతురు తీసుకెళ్తాడంటే జీవము కలిగిన పెళ్లి కూతురు మాత్రమే. జీవము కలిగి ఉండాలంటే ఆయన శరీరం తినాలి, ఆయన రక్తాన్ని పానము నమ్మినోడు గడిచాడు. ప్రైజ్ అల్లాహ్, ప్రైజ్ అల్లాహ్, ప్రైజ్ అల్లాహ్. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రావికోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రావికోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రారాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారు. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు. పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. లోకమంతా శ్రమకాలం, లోకమంతా శ్రమకాలం, విడువబడుట బహుఘోరం. ప్రైజ్ అల్లాహ్, ప్రైజ్ అల్లాహ్. Praise the Lord. ఇచ్చాడు మన శరీరాన్ని మనం ఎల్లప్పుడూ జీవము కలిగి ఉండాలంటే ఎప్పటి వరకు జీవం కలిగి ఉండాలా? ఉదాహరణకి మీకు బాగా తెలుసు, మీరు వాక్యం చాలా సార్లు వింటాడు. అదిగో పెళ్లి కొడుకు వస్తున్నాడు అని అనగానే 10 మంది దీపాలు పట్టుకొని బయలుదేరారు. ఎంతమంది? దీపం అంటే ఏంటో తెలుసా? ఆత్మ. వెలుగుతున్న దీపం అంటే జీవించి ఉన్నటువంటి ఆత్మ. నా ప్రశ్న, ఈ రోజున నీ ఆత్మ బ్రతికి ఉందా, చచ్చిపోయి ఉందా? ఫాదర్ అండి ప్రార్థన చేస్తానండి, బతికే ఉంటుందండి. ఫాదర్ అండి గుడికి వెళ్తానండి, బతికే ఉంటుందండి. ఫాదర్ అండి గుళ్ళో ప్రార్థన చేస్తానండి, బయట పాపం చేస్తానండి. ఇది చచ్చిపోతుందండి. ఏంటి అమ్మా? అమ్మా మేము బాగానే ఉన్నామండి, మేము బాగానే ఉన్నామండి. ఎవరు బాగుంది? మేము పాపం చేసేసినా బాగున్నాం. భర్తకి తెలియకుండా పాపం చేసినా, భార్యకి తెలియకుండా పాపం చేసినా, తల్లికి తెలియకుండా పాపం చేసినా, బిడ్డలకు తెలియకుండా పాపం చేసినా మేము బతికే. దీని అర్థం తెలుసా? నీ ఆత్మ పాపం చేస్తే ఎప్పుడు చచ్చిపోయింది, నీ శరీరం మాత్రమే సమరయ బతికిలేదు. ఆమె ఆత్మ ఏమైంది? ఏమా? జకరియా బతికిలేడు, ఆయన ఆత్మ ఏమైంది? వ్యభిచార స్త్రీ బతికిలేదు, ఆమె ఆత్మ ఏమైంది?
ఈ రోజు మనలో చాలా మంది సమరయ స్త్రీలాగా జకరియలాగా బతికే ఉన్నారు. నీ ఆత్మ బతుకుతుందంతే. అందరూ అంటే నేను తప్పు చేశా, నేను ఎక్కడ దొరకలేదురా, మా అమ్మకి తెలియదు, మా నాన్నకి తెలియదు, మా ఆయనకి తెలియదు, నా తండ్రికి బయట సమాజంలో నేను ఏదో తప్పు ఒట్టే ఆయన వస్తానని చెప్పాడు కానీ ఉదయం వస్తాడా, సాయంత్రం వస్తాడా, రేపు వస్తాడా అన్న విషయం మాత్రం చెప్పాల. వస్తానన్న యేసురాజు రాకమానునా, తెస్తానన్న బహుమానం తేకమానునా, వస్తానన్న యేసురాజు రాకమానునా, తెస్తానన్న బహుమానం తేకమానునా. రారాజు వస్తున్నాడే జనులారా, రాజ్యం తెస్తున్నాడే. అయితే మరి 10 మంది సిద్ధంగా ఉన్నారు. మొదట అందరి దీపాలు పెట్టండి అండి. బాప్తిసం తీసుకున్నప్పుడు అందరం కూడా బోలు పోషించుకుంటాం. పెళ్ళైన కొత్తలో ప్రేమ ఉన్నట్టు, పెళ్ళైన కొత్తలో కొత్త దీపం ఎట్టగా వెలుగుతూ ఉంటుందో ఈ ప్రేమ కూడా వెలిగించుమయ్యా నా యేసయ్యా. ఆ తెలుగుతా ఉంది. కొన్ని రోజులు పోగానే మొగుడు కూడా పడ్డాడు, భార్య కూడా సీరియల్ ఎప్పుడు కదా. అయిపోయిందండి, కొద్దిసేపు సాయంత్రం అయిపోయింది. 5 దీపాలు పొడిగడుతున్నాయి. మరి 5 ఏం చేశారు తెలుసా? నూనె పట్టుకెళ్ళటం తెలుసా? నీ సంపాదన పరలోకములో కూడబెట్టుకుంటుంటాక నీ సంపాదన ఎక్కడ ఉంటుందో నీ హృదయము అక్కడ ఉంటుంది. బుద్ధి కలిగిన కన్యలు వాళ్ళ చేతుల్లో నూనె తీసుకెళ్లారంటే వాళ్ళు పరలోకంలో సంపాదన కూడబెట్టుకున్నారని అర్థం. సో ఈ 5 ఊళ్ళోకి వెళ్ళి నూనె కొనుక్కొచ్చుకునేలోపు రారాజు వస్తున్నాడు, రాజ్యం తెస్తున్నాడు, త్వరపడి వేగమే రండి జనులారా. ఎవరు తీసుకెళ్ళారు సార్? ఎవరి దీపాలైతే వెలుగున్నాయో వాళ్ళ దీపం అంటే లైట్ కాదండి, దీపం అనగా ఆత్మ. యేసయ్య తన శరీరాన్ని, తన రక్తాన్ని మనకు జీవంగా ఎందుకు ఇచ్చాడంటే మన ఆత్మ ఎప్పుడు వెలుగుతూనే ఉండాలి. మరి చర్చకి ఉన్నారు, లోపలికి వెళ్ళారు, తలుపులు వేసుకున్నారు. విందు చేస్తున్నారు. ఏవేవి? పరలోక విందు. ఈ కర్రారాత్రి భోజనమే ఆ పరలోక విందు. నమ్మినోడు నడిపించకూడదు. కర్రారాత్రి భోజనం అంటే భూలోక విందది కాదు. కర్రారాత్రి విందంటే భౌతికమైన విందది కాదు. కర్రారాత్రి విందంటే పరలోకములో పరిశుద్ధుడైన దేవుడు తన పెళ్లి కొడుకు కొరకు ఏర్పాటు చేయబడిన విందే ఈ దివ్య. నువ్వు పరలోకం చేరాలంటే, ఆయన వచ్చే వరకు నీ ఆత్మ బ్రతికి ఉండాలంటే, అవకాశం దొరికినప్పుడల్లా నువ్వు ప్రభు శరీరం తినాలి, ప్రభు రక్తాన్ని పానం, జీవాహారం. జీవాహారం ప్రభు మన జీవాహారం ప్రభు మనకు ఇచ్చిన ప్రేమాహారం. జీవాహారం జీవాహారం ప్రభు మనకు ఇచ్చిన ప్రేమాహారం. ప్రేమతో విశ్వాసముతో స్వీకరించరారండి భక్తులారా. ప్రేమతో విశ్వాసముతో స్వీకరించరారండి భక్తులారా. జీవాహారం జీవాహారం ప్రభు మనకు ఇచ్చిన ప్రేమాహారం. ఆత్మల ఆకలి తీర్చును ఈ ఆహారం, తీర్చును ఈ ఆహారం. పరలోక రాజ్యమును చేర్చును ఈ ఆహారం, చేర్చును ఈ ఆహారం. పెళ్లి కొడుకు వచ్చాడు,
పరలోకములో పెళ్లి కుమారుడైన యేసయ్య పవిత్ర విందులో పాల్గొనాలంటే ఆ రెండవ రాకడ వరకు మనం ఎదురు చూస్తూ ఉండాలంటే మన ఆత్మ ఎప్పుడు బ్రతికి ఉండాలి. మన ఆత్మ ఎప్పుడు బ్రతికి ఉండాలి అంటే అవకాశం దొరికినప్పుడల్లా రొట్టెల కాక రసముల కాక ప్రభు శరీరముల తినాలి, ప్రభు రక్తముల గానము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇది మొదటిది. యేసయ్య తన శరీరాన్ని ఎందుకు ఇచ్చాడంటే మన ఆత్మ ఎప్పుడు బ్రతికి ఉండటం కోసం ఆయన చేసే వరకు. రెండవది దేవుని బిడ్డలారా, ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి. ఉదాహరణకి కొరింథీయులకు రాసినటువంటి మొదటి లేఖ 11వ అధ్యాయము 24-25 వచనాలు చదువుకుందాం. దేవునికి కృతజ్ఞతలు అర్పించి దానిని త్రుంచి ఇది మీ కొరకు ఇవ్వబడిన నా శరీరము దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఏమన్నాడండి? ఏం చేయాలట? ఏం జ్ఞాపకం చేయాలా? చాలా జాగ్రత్తగా వినండి. ఫాదర్ గారు ఏం చేస్తారు? దివ్య బలి పూజ, దివ్య బలి పూజ చేయండి. హే పూజ అంటారు, పూజ అంటారు, పరిమాణం పూజ అంటారు. ఒట్టి దయచేసి పూజ కాదు. మొదట నీవు బలిపీఠము చెంతకు చేరినప్పుడు నీకు ఎవరి మీద మనస్పర్ధ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి సఖ్యపడి తర్వాత వచ్చి నీకు కానుకలి. ఇక్కడ యాజకుడు తన పాపాల కొరకే కాక ప్రజల పాపాల కొరకు పవిత్రమైన దివ్య బలి పూజని సమర్పిస్తాడు. అయితే ఈ పవిత్రమైన దివ్య బలి పూజను సమర్పించినప్పుడు ఏం జరుగుతుందంటే, ఒకటి యేసయ్య జననం, రెండవది యేసయ్య మరణం, మూడవది యేసయ్య పునరుత్థానాన్ని బాహాటంగా ప్రజలందరికీ ప్రకటిస్తున్నాడు. ఏమని ప్రకటిస్తున్నాడు తెలుసా? ఈ రోజు నేను రక్షణ పొంది ఉండటానికి కారణం నా యేసయ్య జననం, మరణం, పునరుత్థానం. ఈ రోజున దేవుని బిడ్డగా, జీవము కలిగిన వ్యక్తిగా, రక్షణ వస్త్రాన్ని కట్టుకున్న వ్యక్తిగా బ్రతికి ఉన్నాను. కారణం ఏంటంటే ఆయన మరణం, ఆయన జననం, ఆయన మరణం, ఆయన పునరుత్థానం జ్ఞాపకం చేస్తున్నాడు, గుర్తు చేస్తున్నాడు. ఎవరికి గుర్తు చేస్తున్నాడు? పరలోకమున్న తండ్రికి గుర్తు చేస్తున్నాడు. ఎవరికి గుర్తు చేస్తున్నాడు? నీకు నాకు గుర్తు చేస్తున్నాడు. ఏమని చేస్తున్నాడు? అయ్యా, నీ కుమారుడు మరణం వల్ల ఈ లోకాన్ని నువ్వు రక్షించావయ్యా. అదే విధంగా నీ కుమారుడు తన శరీరాన్ని, తన రక్తాన్ని మనకు జీవాహారంగా ఇచ్చాడని ఆ గురువు తన అభిషేక హస్తాలను చాచి ప్రార్థన చేసినప్పుడు రొట్టె శరీరంగా, రసము రక్తంగా, ఇది దీనిని నా తండ్రికి జ్ఞాపకం చేయండి అని అర్థం. గట్టి చప్పట్లు కొట్టి ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందుకే దేవుడు మనకి తన శరీరాన్ని, తన రక్తాన్ని ఎందుకు ఇచ్చాడంటే, అయ్యా నా జననం జ్ఞాపకం చేయండి, నా మరణాన్ని జ్ఞాపకం చేయండి, నా పునరుత్థానాన్ని జ్ఞాపకం చేయండి. నేను లేకపోతే రక్షణ, నేను లేకపోతే జీవము లేదు, నేను లేకపోతే మీకు రక్షణ వస్త్రమే లేదని మొదట దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసేసారు. రెండవది దేవుని బిడ్డలారా ప్రకటించాడు. ప్రకటించడం కోసం యేసయ్య తన శరీరాన్ని, తన రక్తాన్ని మనకి ఇచ్చాడు. ఉదాహరణకి కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 11వ అధ్యాయము 26వ వచనం. కనుక ఈ రొట్టెను భుజించినప్పుడెల్లా, ఈ పాత్ర నుండి పానము చేయనప్పుడెల్లా ప్రభువు వచ్చే వరకు మీరు ఆయన మరణమును ప్రకటింతురు. మన పని కూడా ఆయన మరలా వచ్చే వరకు ఆయన ప్రకటించాలి. ఎప్పుడు? ఆయన శరీరమును తినినప్పుడు, ఆయన రక్తాన్ని పానము. నాకు చాలా బాధ అనిపిస్తుంది. మనం ప్రతిరోజు ప్రభు శరీరం, ప్రభు రక్తం తింటున్నాం, కానీ మనలో జీవం అనేది లేదు. జీవం అనేది ఉంటే ఆటోమేటిక్ గా యేసయ్య నువ్వు ప్రకటిస్తావు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నాదో ప్రశ్న, చాలా జాగ్రత్తగా, ఎంతమంది బిడ్డలు దేవుని వాక్యాన్ని, యేసయ్య జననం గురించి, యేసయ్య మరణం గురించి, యేసయ్య పునరుత్థానం ప్రకటించారు? యేసయ్య ఒకటే మాట, ప్రపంచమంతటా తిరగండి, సకల జాతి జనులకు
సువార్తను బోధించండి, విశ్వసించిన వారందరికీ జ్ఞానస్నానము వసగుచు వారిని నా శిష్యులను. మత్తయి శుభవార్త 28వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. యేసు వారి వద్దకు వచ్చి వారితో ఇహపరములందు నాకు సర్వాధికారం ఇవ్వబడింది కనుక మీరు వెళ్ళి సకల జాతి ఇహమందును పరమందు అధికారం కలిగిన వ్యక్తి, ఏకైక వ్యక్తి ఆయన మన ప్రభువైన ఆయన తండ్రి దేవుడు తన అధికారాన్ని యేసయ్యకి ఇచ్చాడు. యేసయ్య తన అధికారాన్ని 12 మంది శిష్యులకి ఇచ్చాడు. అందుకే దేవుని వాక్యం ప్రకటించకపోతే అంతకంటే ఘోర పాపం మరేది లేదు. దయచేసి కాలు కాలేసి ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మనం చూడక సింహంలోన పెళ్ళిక ఎక్కడ దేవుని సన్నిధిలో ఎలా కూర్చోవాలా? అబ్రహాము గారు సాష్టాంగ నమస్కారం చేశారు. ఎవరికి? ముగ్గురు జ్ఞానులు దేవుని సాష్టాంగ నమస్కారం చేశారు. మనం సాష్టాంగ మోకాళ్ళు ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రపంచమంతా తిరిగి సకల జాతులకు సువార్తని ఫాదర్ గారు రండి సువార్త చేసేది మేమే కదా. అవును మేమే. ఈ గుడ్ అని చెప్పాడు. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 6వ వచనం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6వ వచనం. నేడు నేను మీకు ఉపదేశించిన ఈ ఆజ్ఞలను చదువు. ద్వితీయోపదేశకాండం దొరికారు కొంతమంది బైబిల్ మెల్లగా ఈయన ఏదో చెబుతుందో మేమేదో వింటున్నాం. మళ్ళీ ఇంకొక వచనం చెబుతాం, మళ్ళీ ఇంకొక వచనం మళ్ళీ ఇప్పుడే పని. అక్క నువ్వు తీసివా? మరి ఏం చేద్దాం? అక్క కూర్చొని గట్ల చేస్తే ఎట్లా? జరజరాదు ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తీసావా? ఏంది యెషయా గ్రంథం తీసా? ఏ గ్రంథం అది? దేశ గ్రంథమా? ద్వితీయోపదేశ గ్రంథమా? చదువు అయితే నేడు నేను మీకు ఉపదేశం చేసిన నేడు ఇది నేడు అక్కడ చదువు. నువ్వు తీయలేదు నాకు తెలిసి శిక్ష బాగా ఇంతే గట్టి చదువు చదువు. నేడు నేను ప్రార్థన చేయకుండా చూసినా నా కళ్ళు తెరువుగాక. ఆమేన్ చెప్పండి. ఆమేన్. చదువు. అంజలమ్మ చదువు. నేడు నేను మీకు ఉపదేశం చేసిన ఈ ఆజ్ఞలను ఏనాడు విస్మరించకండి. వీనిని మీ పిల్లలకు బోధింపుడు. బోధించండి. మీరు ఇంట యేసయ్య జననం గురించి, యేసయ్య మరణం గురించి, యేసయ్య పునరుత్థానం గురించి ఎవరు చెప్పాలా? గట్టి చెప్పండి. పిల్లలకి మా పిల్లలు ఇంగ్లీష్ చదువుతున్నారు. అబద్ధం ఆడొద్దు. చదువుకునే మా ఇంట్లో చదువుకునే పిల్లలు ఉన్నారా? మా ఇంట్లో చదువుకుంటున్న పిల్లలు ఉన్నారండి. వెరీ గుడ్ అమ్మా, మీరు చాలా మంచోళ్ళమ్మా. మీ పిల్లలు బడికి పంపుతున్నారు. గుడికి చేరారా? దేవుని దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రభు అంటున్నాడు ఆయన జననం గురించి, ఆయన మరణం గురించి, ఆయన రెండవ రాకడ గురించి పిల్లలకి
సేవకులుగా మేము ప్రపంచమంతా తిరిగి బోధిస్తే నీ ఇంటిలో ఒక తల్లిగా ఒక తండ్రిగా నీ బిడ్డలకు బోధించండి పడుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనం. ఆయనను పవిత్రాత్మ మీ పైకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుదురు కనుక మీరు యెరూషలేములో యూదయ సమరయ సీమలంతటా భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉండెదరు. ఎలా ఉండమన్నారు దేవుడు? నాకు సాక్షిగా మీరు బ్రతకండి. చాలా మంది అంటారు స్వస్థత జరిగితే సాక్ష్యం అంటారు. కాదు. ఈ రోజు మనకు వచ్చిన రక్షణ ఎవరి వల్ల? యేసయ్య వల్ల. మనం పొందుకున్న జీవం ఎవరి వల్ల? యేసయ్య వల్ల. మనం బ్రతికి ఉన్నామంటే ఎవరి వల్ల? మరి ఎప్పుడైనా యేసయ్యకు సాక్ష్యం ఇచ్చారా లేదా? నీ మాట నా పాటగా ప్రతి క్షణం లోకాన నిన్ను చాటగా నా స్వరం వారి నా గీతం ఆత్మలను నీ వైపే ఆకర్షించని ఆదరణ కలిగించి నీలో ప్రహర్షించని మాట నా పాటగా ప్రతిక్షణం పాడని లోకాన నిన్ను చాటగా అనుక్షణం వాడని. ప్రైజ్ ది లార్డ్. ఏం చేయాలట? యేసు ప్రభు తన శరీరం మనకి ఎందుకు ఇచ్చారు? ఆయన జననం గురించి, ఆయన మరణం గురించి, ఆయన పునరుత్థానం గురించి ఏం చేయాలట? ప్రకటించాలి. సాక్షులుగా బ్రతకాలి. నీ పిల్లలకు సాక్ష్యం చెప్పాలా, నీ భర్తకు సాక్ష్యం చెప్పాలా, నీ బిడ్డలకు సాక్ష్యం చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. నాబాలు అబీగయీలు తెలుసా? ఎవరిద్దరు? నాబాలు అబీగయీలు ఇద్దరు భార్య భర్తలు. నాబాలు భర్త, అబీగయీలు భార్య. భర్త మొరటోడు, భర్త ముందోడు, భర్త గర్విష్ఠి. అతను దావీదుకి ఎదురు తిరిగాడు. తెలివి కలిగిన భార్య, అందమైన మనసు కలిగిన భార్య ఎదురెళ్ళింది. ఎవరికి? దావీదుకి. అయ్యా, నా భర్త చేసే తప్పుకి నేను క్షమాపణ చెబుతున్నానని చెప్పి భర్త ప్రాణాలు కాపాడుకుంది భార్య అబీగయీలు. ఆడవాళ్ళందరూ బాగా కూడికి వస్తారు. స్త్రీల కూడిక, ఉపవాస కూడిక, సువార్త స్వస్థత మహాసభలు. మరి మొండివాడు, మొరటవాడు అయినా నీ భర్తని మార్చుకున్నావా? ప్రార్థన ద్వారా మార్చుకున్నావా? మనం మార్చుకోగా పండుగ నమ్మినోడు పండుగ 1వ తారీఖు పండుగ, 20వ తారీఖు ఏ పండుగ? ఈడు గుడికి రాడు. నేను గుడిలో నువ్వు మాంసం తీసుకుంటా, అల్లం తీసుకుంటా, వెల్లుల్లి తీసుకురా, టమాటా తీసుకురా, పచ్చిమిరకాయ తీసుకురా, అవునా? కానీ ఏ ఒక్కరు కూడా నేను ప్రార్థనకి వెళ్తున్నా, నువ్వు కూడా నాతో పాటు రా అంటారా? నువ్వు వస్తేనే నేను మామిడికాయలు పోతా, లేకపోతే నేను పోను. నువ్వు కోస్తేనే నేను మామిడికాయలు కోస్తా, లేకపోతే నేను పోను. పనికైతే వచ్చే వరకు ఉన్నాం. అవునా? కొంతమంది అంటారు నువ్వు తింటే నేను తింటా. లేదా ఉన్నారా లేదా? నా భర్త నా ప్రాణం, నా భర్త నా గుడికాయ. అవునా కాదా? కానీ ప్రార్థనలో మరో గుడికాయ కాదు ఇది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటున్నానంటే అబీగయీలు తనలో ఉన్న పవిత్రతను బట్టి, తనలో ఉన్న జ్ఞానాన్ని బట్టి, తనలో ఉన్న మంచితనాన్ని బట్టి తన భర్తని కాపాడుతుంది.
ప్రార్థనకు వచ్చే బిడ్డవి, ప్రార్థన చేసే బిడ్డవి, దైవ జ్ఞానం ఉన్న బిడ్డవి, వినయం కలిగిన బిడ్డవి, విధేయత కలిగిన బిడ్డవి. నీ భర్తను కాపాడుకున్నావా? నీ కొడుకుని కాపాడుకున్నావా? నీ కూతురు కాపాడుకున్నావా? యవనస్తుడైన కొడుకు కాలేజీ చదువుని వెళ్ళి ఏం చేస్తున్నాడు నీకు తెలుసా? యవనస్తుడైన కూతురు కాలేజీ చదువుకు వెళ్ళి ఏం చేస్తున్నారు తెలుసా? వాళ్ళ దగ్గర ఉన్న ఫోన్ లో ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరితో చాట్ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు తల్లిగా తెలుసా? తెలివి కలిగిన భార్యట, తెలివి కలిగిన భర్తట, భక్తి విశ్వాసాలు కలిగిన భర్తట కుటుంబాన్ని భద్రంగా కాపాడుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాపాడబడాలంటే నువ్వేం చేయాలి తెలుసా? ఆ బిడ్డలకి, ఆ భార్యకి, ఆ భర్తకి విన్న దేవుని వాక్యం నువ్వు చెప్పాలి. యేసయ్య చెప్పింది కూడా అదే. యెరూషలేము, యోదయ, సమరయ ప్రాంతాలంతా భూమి గగనాల వరకు ఎలా ఉండాలట? ఎలా ఉండాలి? సాక్షులే. ఎలా ఉండాలి? ఏ రోజు సాక్ష్యం ఇచ్చావా? సాక్ష్యం ఇవ్వాలంటే మైకు పట్టుకొని చెప్పాల్సిన అవసరం లేదు. నీ ప్రవర్తన ఒక సాక్ష్యం కావాలా, నీ మాట ఒక సాక్ష్యం కావాలా, నీ బ్రతుకు ఒక సాక్ష్యం కావాలా, నీ కుటుంబం ఒక సాక్ష్యం కావాలా. 12 మంది శిష్యులు ఏమంటారు తెలుసా? అపోస్తలుల కార్యాలు 4:20లో కళ్ళతో చూసింది, చెవులతో విన్న దాని గురించి చెప్పకుండా అపోస్తలుల కార్యాలు 4:20 మేము మా కన్నులారా చూచిన, ఏం చేశారట? కన్నులారా చూచిన దానిని గూర్చి గూర్చి చెవులారా విన్న దానిని గూర్చి మాట్లాడకుండా ఉండలేము అని. శిష్యులు ఎంతమంది అంటే 11 మంది. వాళ్ళతో పేతురు, యాకోబు, యోహాను. యేసయ్య గురించి మీరు మాట్లాడడానికి వీలు లేదు. యేసయ్య విషయంలో మీరు నోరు మూసుకొని మీ ఇంట్లో మీ భర్త కూడా ఈడ ప్రార్థన చేయడానికి వీలు లేదు అనే భర్తలు లేరా? ఉన్నారు. కొడుకులు చేసింది, లేచింది, భక్తిపరురాలు, బుద్ధిమంతురాలు వచ్చింది, ఏం ప్రార్థన, ఏం బాగు చేసిందో అనే భర్తలు, కొడుకులు, కోడళ్ళు లేరా? ఉన్నారు. అయితే ఎవరినైనా ఎవరు ఎగతాళి చేసినా నువ్వు భయపడాల్సిన అవసరం. ఎందుకనగా ఈ రోజు నవ్వినోళ్ళు రేపు ఏడుస్తారు. నా నిమిత్తము ప్రజలను హింసించినప్పుడు, అవమానించినప్పుడు, నిందారోపణ కావించినప్పుడు మీరు ఎవరెవరట? మనకి బుద్ధి ఎవరైనా మంచిగా పాపం చేసేసిన చేయడు. నిజం చెబుతున్నాను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అరే మనం ఎలా ఉండాలా? కళ్ళతో చూసింది, చెవులతో విన్నది ఏముండాలంట? సాక్ష్యం చెప్పాలా? నువ్వు సాక్షిగా బ్రతకాలా? నీ భర్తకి ఒక సాక్షిపుతమైన జీవితం జీవించాలా? అందుకే ఆయన అంటున్నాడు, పౌలు గారు, ఇదిగో ఆ రొట్టెను తిన్నప్పుడల్లా, ఆ రసం తాగినప్పుడల్లా నా మరణాన్ని మీరు ప్రకటించండి. ఎప్పటి వరకు? ఆయన రెండవ. చూడండి జాగ్రత్తగా, కొన్ని రోజులు వస్తాయి. ఇప్పుడు వాక్యం బాగా విస్తరించబడుతుంది. ఎక్కడెక్కడ విస్తరించబడబడుతుంది తెలుసా? ఎక్కడైతే సంఘాలు అక్కడే విస్తరించబడబడతాయి, ఎక్కడైతే సంఘం లేదు అక్కడ విస్తరింపబడాలి. ఉన్న సంఘాలే కొట్టుకుంటున్నా. అర్థమైందా? మనలో సంఘం ఉంటే ఇది 2 సంఘాలు, కొన్నాళ్ళకి 4 సంఘాలు, కొన్నాళ్ళకి 6 సంఘాలు, కొన్నాళ్ళకి ఈ సంఘం కొత్త సంఘం అనేది రూపు లేదు. కొన్ని రోజులైనాక వింటానే కూడా వాక్యం కంటికి కనపడదు, చెవు కరుగుతుంది. అంటే దాని అర్థం ఏంటంటే అంత్యదినాలు దగ్గర పడుతున్నాయని అర్థం. ఈ రోజున ప్రతి ఒక్కరు బైబిల్ పట్టుకొని వచ్చేవాళ్ళే, వాక్యము చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఎంత విరివిగా పంచబడదో, ఇప్పుడు ఎంత విరివిగా చల్లబడబడదో, ఇప్పుడు ఎంత విరివిగా ఎత్తబడబడదో, రాబోయే రోజుల్లో అంతా వాక్యము
వినటానికి కూడా ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మూడవది ఏంటంటే ఒకటి నిత్యము జీవము కలిగి ఉండడం కోసం ఆయన తన శరీరాన్ని తన రక్తాన్ని మనకి ఇచ్చాడు. రెండవది ఆయన మరణాన్ని జననాన్ని పునరుత్థానాన్ని ప్రకటించడం కోసం ఆయన తన శరీరాన్ని మనకి ఇచ్చాడు. మూడవది ఆయన పునరుత్థానాన్ని మరణాన్ని ప్రకటించడం కోసం 10 మందికి ఇచ్చాడు. మూడు పదాలు వేరు. ఒకటి జీవనమతానికి, రెండవది జ్ఞాపకము చేయడానికి, మూడవది ఏంటండి ప్రకటించడానికి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మనం సాక్ష్యం ఇస్తాం. దేనికి? అబద్ధపు కదా. ఏం సాక్ష్యాలు? అబద్ధపు. అమ్మా మీ అబ్బాయి విసన్నపేటలో ప్యాకెట్ ఆట చూసానంటే ఏమో గుర్తు. మా అబ్బాయి ఆటోడు వెనకేసి మీ అమ్మాయి ఎవరి బండిలో ఎక్కి అసలు అమ్మాయి గేటే దాటాడు. లోకం అంతా దేంట్లో చూపించింది? ఫోన్లో. ఫాదర్ గారు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడు. సాక్షి ఫాదర్ గారు గంట సేపు ఫోన్లో సాక్షి. మరి గంట సేపు వాక్యం పెడిగా దాని సాక్ష్యాలలో అబద్ధానికి సాక్ష్యం ఎక్కువ. అందుకే ఒక సామెత కదా, నిజం చెప్పుడు కొడుకు నేను అబద్ధం ఊరు మొత్తం తిరిగి వచ్చిందట. దివ్య బలి పూజలో పాల్గొంటే సరిపోదమ్మా. ప్రభు శరీరాన్ని స్వీకరిస్తే సరిపోదమ్మా. ప్రభు శరీరాన్ని స్వీకరించిన నీవు ఆయన జననానికి సాక్ష్యంగా ఉండాలా, ఆయన మరణానికి సాక్ష్యంగా ఉండాలా, ఆయన పునరుత్థానానికి సాక్ష్యంగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. మూడు ఒకటేంటి? దివ్య సంప్రసాదం ఇచ్చారు. ఒకటి జీవాహారం, నిత్య జీవం. ఎప్పటి వరకు? పెళ్లి కొడుకు ఎవరు? మీరు భర్త. వివాహమన్నది పవిత్రమైనది, ఘనుడైన దేవుడు ఏర్పరచునది. వివాహమన్నది పవిత్రమైనది, ఘనుడైన దేవుడు ఏర్పరచునది. దేహములో సగభాగముగా యేసు ప్రభు భర్త. భార్య నుంచి వచ్చింది ప్రకటన వచ్చిందా లేదా? మరి భర్త యేసయ్యను మనం ఎక్కడి నుంచి రావాలా? ప్రకటన నుంచి రావాలా? ఎలా? ఆయన సిలువ మీద వేలాడినప్పుడు సైనికులలో ఒకడు వచ్చి ప్రకటన బల్లెముతో పొడిచాడు. ఆ ప్రక్కన నుండి అనగా హృదయము నుండి రెండు స్రవించాయి. ఒకటి రక్తము, రెండవది నీరు. రక్తముతో రక్షించబడ్డ, నీటితో శుద్ధి చేయబడ్డ ఆయనను విశ్వసించిన వాడు ఎన్నడూ నాశనము కాడు. సంఘము పుట్టింది అక్కడ నుండి. ఆయనను విశ్వసించిన బట్టి, ఎవరు విశ్వసించిన బట్టి. కాబట్టి మరి ఆయన పక్కన నుండి వచ్చినట్టుగానే ఆదాము పక్కన నుండి అవ్వ వచ్చినట్టుగా ఇతడేమో రెండవ ఆదాము, మనమేమో రెండవ. గట్టి చెప్పండి. ఆదాము కాదు, అవ్వ. రెండవ ఆదాము ఎవరెవరు? ప్రభు అయినా. రెండవ అవ్వ ఎవరు? క్రైస్తవులందరూ కాదమ్మా. ఒక్కళ్ళు చెప్పండి. ఎవరైతే జీవము కలిగి ఉంటారో వారే ఆయనకి భార్య. ఎవరి దీపమై వెలుగుతుందో వారే ఆయనకి భార్య. ప్రైజ్ ది లార్డ్. ఇక దివ్య సహస్రనామం స్వీకరించుట వల్ల కలుగు ప్రయోజనాలు. ఓకేనా? దీని ముందు ఒక పాట పాడుకుందాం. మీ గర్భముపైన మహోన్నతము నుండి, మీరు మహోన్నతము నుండి తరలి వచ్చి క్రీస్తే తప్పరుపదరుడై. నీ గర్భము పైన మహోన్నతము నుండి తరలి వచ్చి క్రీస్తే
అపరూపధరుడై సదా సదయుడు సుధారుడయుడు ఆత్మరూపచరుడు సదా సదయుడు సుధారుడయుడు ఆత్మరూపచరుడు మేఘరథముపైన మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అపరూపధరుడై మండించున్న పొదలో అగ్ని జ్వాలైతడే దివ్య మందసములో వాక్య రూపమితడే మండించున్న పొదలో అగ్ని జ్వాలైతడే దివ్య మందసములో వాక్య రూపమితడే తేనెరుసులమన్నా స్వర్గపూజమితడే సిరులు పొందుతున్నా రాజ్యమిచ్చుగితడే సదా సదయుడు సుధారుడయుడు ఆత్మరూపచరుడు సదా సదయుడు సుధారుడయుడు ఆత్మరూపచరుడు దివ్య ప్రసాదం అనగా యేసు ప్రభు శరీరమును యేసు ప్రభు రక్తమును స్వీకరించడం వల్ల కలుగు ప్రయోజనాలు ఏంటివి? మొదటి ప్రయోజనం దప్పిక ఉండు ఆకలి ఉండదు. యోహాను శుభవార్త 6వ అధ్యాయము 35వ వచనం. యోహాను శుభవార్త 6వ అధ్యాయము 35వ వచనం. అందుకు యేసు నేనే జీవాహారం నేనే జీవాహారము. నా యొద్ద అగనగనగ ఆహారమట. ఎవరి జీవాహారం? నేనే జీవాహారమును, నా యొద్దకు వచ్చువాడు ఎన్నటికీ ఆకలి కొనడు, నన్ను విశ్వసించువాడు ఎన్నడు దప్పిక కొనడు. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? ఒక్కసారట యేసు ప్రభు మీద జాగ్రత్తగా వినండి. యేసు ప్రభువుని విశ్వసిస్తేనట మరలా మనకు ఆకలి ఉండదట, మరలా మనకి దప్పిక. దేని మీద ఆకలి ఉండదో తెలుసా? పాపము మీద మనకు ఆకలి ఉండదు. పాపం అంటే దప్పిక. మనకి చిన్న ఉదాహరణ వినండి. ఎక్కడ యోహాను సువార్త 8వ అధ్యాయంలో వ్యభిచారంలో పట్టుబడిన దేంతో కొట్టుకుంటున్నారు? మీలో పాపం చేయనివాడు వాడి మీద రాయి. ఇది క్లియర్ మీకు. నేను నీకు శిక్ష విధించుచున్నాను, వెళ్ళు నీ పాపము. ఓకేనా? అయితే ఎప్పుడైతే దేవుని శ్రమ పొందుకుందో అప్పుడు జీవం పొందుకుంది. ఎవరు? మగ్దలేనా. ఆ తరువాత తాను వ్యభిచారం చేసినట్టుగా బైబిల్లో ఎక్కడ అంటే వ్యభిచారం ఆకలిస్తుందా లేదా? వేసిందా లేదా? నన్ను విశ్వసించువాడు ఎన్నడు ఆకలి, నేను అంటే జీవము కలిగిన దేవుడు. ఆకలి కొనటమంటే ఈ శారీరక వాంఛల మీద ఆకలి. మనం అందరం విశ్వసించాం. మనకు ఆకలి ఉంటుంది. మాట్లాడకుండా ఉండలేకపోతున్నాం. చూడకుండా కనీసం నా మెసేజ్ ఒక రిప్లై అయినా అసలు నేను ఉన్నానని నీకు తెలుసా? గుర్తున్నానా? నేను ఉన్నానని, నేను దానిని ఉన్నానని నా మీద నీకు ధ్యాస అంతకడికి నేను ఎందుకు ప్రేమించా? నేను లేనే. స్తోత్రం చెల్లింతును. నేను చెప్పింది నీకు అర్థమైందా? ప్రభుని విశ్వసిస్తే, ప్రభు శరీరము ప్రభు రక్తమును తింటే మరణానికి పాపం మీద ఆకలి అనేది ఉండదు. నన్ను విశ్వసించువాడు మరి ఎన్నడూ ఆకలి కొనడు. ఉదాహరణకి జీవాహారం మానవుడికి కేవలం రొట్టె వలన నా శరీరమే జీవాహారం. పనికి అర్థమైందా? మనం తినేది ఆహారం. ఏ ఆహారం? మాట్లాడక నోరైతే నిద్రపడబడతాడు. సరే నువ్వు కాదు,
నోరు తెరవక సప్పట్లు. చేతులు గట్టి చప్పట్లు. శరీరము తినువాడట, ప్రభు రక్తమును పానము చేయువాడట, వాడి ఆత్మ జీవము కలిగి ఉంటేనట, వాడికట మరొకసారి పాపము మీద, లోకము మీద, లోక ఆశల మీద ఎన్నడూ ఆకలి ఉండదట. కానీ మనకి గుళ్ళో ఉన్నసేమో అసలు గుళ్ళో కూడా భక్తిగా ఉండండి. పాట పాడేవాడికి మైకి లేదని గోల, వాక్యం చదివేవాడికి పట్టణ వీలేదని గోల. చివరికి ఫాదర్ గారు మొదలుపెట్టి మైక్ ఆయన ఎందుకు వచ్చాను? ఈరోజు మన పరిస్థితి ఎలా ఉందో మన సంఘాల్లో వాక్యం వినలేదు, భక్తిగా ప్రార్థన కూడా అక్కడ నా దేవుడు సర్వశక్తిమంతుడు, ఆయన అధికారి అని బ్రతుకుల్లో నమ్మినోడిగా చేస్తాడు, నమ్మనోడికి చేయడు. చూస్తున్నారు జీవాహారమును నేనే, నన్ను విశ్వసించువాడు ఎన్నడూ తప్పిక కొనడు, నన్ను నా రక్తమును పానము చేయువాడు ఎన్నడూ ఆకలి. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? పాపము మీద మనకి ఎన్నడూ ఆకలి ఉండదు, తప్పిక కూడా ఉండదు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మీరు నమ్మండి అనుకోండి, నేను ఈ 40 రోజులు చాలా గట్టిగా ఉపవాసం ఉంటా. నాకు ఎప్పుడు ఆకలి లేదు. ఎక్కువ సమయం బైబిల్ తీసుకుంటా, ఎక్కువ సమయం ప్రార్థన చేస్తా, లేదా ఎక్కువ సమయంలో వాహనంలో వచ్చి ఫ్రెండ్స్ ఉంటా. ఎప్పుడు నాకు ఆకలి వేస్తుందన్న ఆలోచన. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అయితే ఆ వ్యభిచారణ పట్టుబడిన స్త్రీకి మరొకసారి వ్యభిచారణ ఆకలి వేయలేదా? జకరీయాకి మరొకసారి డబ్బు మీద ఆకలి వేయలా. సమరయ స్త్రీకి ఎంతమంది భర్తలు? 5. ఏ ఒక్కరి దగ్గరికైనా వెళ్ళినట్టు బైబిల్లో ఉందా? లేదు. మనం ప్రార్థన చేస్తాం, ప్రభు శరీరం తింటాం, ప్రభు రక్తం తాగుతాం, మరలా పాపంలో పడతాం. పుట్టుకతో క్రైస్తవుడు అయితే ఏం కలిగల? దావీదు గారు ఏమంటారు తెలుసా? దుప్పి వలే కాదు, దుప్పి సెలయేటి నీటి కొరకు వలే. దుప్పి దేని కొరకు? దాహం. ఇక్కడ సెలయేటి నీరు అంటే ఎవరు తెలుసా? ప్రభువైన నీ ఆకలి యేసయ్య. ఎవరెవరు? నీ ఆకలి ఆయన చిత్తమును నెరవేర్చమై ఉండాలి. నీ ఆకలి ఆయన చిత్త ప్రకారం నడవటమై ఉండాలి. మనకై నా శరీరమును గురితే, నా రక్తమును పానం చేస్తే, నేను మీలో ఉంటే మీకు ఎన్నడూ తప్పిక ఉండదు, మీకు ఎన్నడూ ఆకలి ఉండదు. ప్రైజ్ ది లార్డ్. చిన్న ఉదాహరణ. మరి ఇంత ఆయన సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళేమన్నాడు, నాకు దాహం వేస్తుందన్నాడు. సిలువలో వేలాడతాడు, నాకు ఎందుకు ఇంత దాహం? ఆత్మల కోసం. సమరయ స్త్రీని అడిగి ఆత్మ అడిగాడు, అయ్యా నేను సిలువలో వేలాడుతున్నాను కానీ, నా ప్రాణాన్ని కోల్పోతున్నాను కానీ, ఇంకా రక్షించాల్సిన ఆత్మలు చాలా ఉన్నాయి. ఆయన దాహం ఆత్మను రక్షించాలని. మరి నీ దాహం ఏంటి? నీ దాహం ఉదయం క్వార్టర్, మధ్యాహ్నం క్వార్టర్, సాయంత్రం ఒక క్వార్టర్, ఇంటికి వచ్చాక ఇంకొక 90.
90 అన్న కోట తెలిసిన చెప్పర్లే నేను చదువుతున్నా ఈ మధ్య ఆడవాళ్ళు దాగుతున్నారంట నిజమేనా నిజం కదా తాగిరా ప్రైజ్ ఈ మధ్య ఆడవాళ్ళు దాగుతున్నారు ఏమంటే బీరేగా ఏంటంట బీరేగా కొంతమంది అంటారు వైరేగా సరదా అంటూ మొదలు పెడతాడు మరి దానికి బానిసవుతాడు. ఎక్కడ కూర్చుంటారు మధ్యలో వచ్చిన లైట్ చుట్టూరా గ్లాసులు పక్కన బైక్ 12 అయింది 1 గంట అయితే 3 అయింది ఏ ఫోన్ చేస్తా ఉంటది ఏ ఫోన్ ఎత్తాడు చివరికి సారీ అబ్బా నేను చూసుకోలేదు ఐ లవ్ యు బాబా నేను అంతలేక తిని ఐ లవ్ యు అంటే కరిగిపోయింది గైస్ మా ఆయన ఏం చేశాడు ఏమండి జాగ్రత్తగా తాగి బండి నడుచుకుంటే జాగ్రత్తగా ఎంత బాగా తాగొద్దని కాదు తాగకుండా అర్థం చేయట్లా పొద్దున మధ్యాహ్నం సరదా అంటూ మొదలు పెడతాడు మళ్ళీ దానికే బానిసవుతాడు. ఎలా మొదలు పెడతాడట సరదా హాయితో మొదలు పెడతాడు ఎవరితో కొత్త నెంబర్ కొడదాం మనం హాయ్ తర్వాత హూ ఆర్ యు తర్వాత కనుక్కోండి తర్వాత నేను బాగా నువ్వు నాకు ఎక్కడ చూసావు ఫలానా చోట నీ హెయిర్ స్టైల్ ఇల్లు ఉబ్బిపోతా సరదాగా హెచ్చుతో స్టార్ట్ అయింది అమ్మ దేంతో స్టార్ట్ అయింది చివరికి కాంటాక్ట్ నా బంగారం సరదాగా చేసేసారు అయిపోయింది పర్సులో డబ్బులు అయిపోయింది ఒకరు తీరిపోయాయి చివరికి ఫస్ట్ ఏమో నా బంగారం పెట్టాడు కదా నా డెవిల్ పెట్టాడు ఏం పెట్టాడు నా డెవిల్ పెట్టాడు ఏంద్రా డెవిల్ పెట్టాడు ఫస్ట్ ఏమోనండి అంటే నష్టమండి ఇప్పుడు డెవిల్ పెట్టాడు కొన్ని రోజులకి నసానాన్ని పెట్టాడు ఏంటి ఒక్కొక్కడే చెప్పు నువ్వు మాట్లాడితే భలే ఉంటుంది నువ్వు మాట్లాడితే మళ్ళీ ఇనాలనిస్తుంది నీ మాటలలో మకరందం నీ ప్రేమలో తీయదనం భలే ఉంటుంది ఒకసారి మాట్లాడాలి ఆ ఒక్క మాట అర్థమైంది ఎలా మొదలు పెడతారు ఎలాగా సరదాగా మొదలు పెడతారు ఏంటి సరదాగా మొదలు పెడతారు తీసి అయ్యా తాగడానికి ఫ్రై చేసి ఫ్రిడ్జ్ లో పెట్టాను వేపుడు వేసుకొని నేను మామిడికాయ పోతున్నా జాగ్రత్తగా లేదా మధ్యలో సరదా అంటూ మొదలు పెడతాడు మళ్ళీ దానికే బానిసవుతాడు సరదా అంటూ మొదలు పెడతాడు మళ్ళీ దానికే బానిసవుతాడు ఎవడండి బాబు వీడు ఎంత చెప్పినా వినరు ఎవడండి బాబు వీడు ఎంత చెప్పినా వినరు అంటే నీకు ఎవరు చెప్పారు అంటాడు వీచొద్దురా అంటే ఎక్కడ రాసుందో చూపమంటాడు పలుకులో కేసరి తినాలి కేసరి పోవాలి వాడి పని పట్టలేదు పలుకులో కేసరి ఈ బొగ్గొక్కరు ఈ బొగ్గొక్కరు 300 పని పలుకులో కేసరి అర్థమైందా మంచిదంటారా 120 ఇంట్లో కందిపప్పు ఉంటుంది లేరా మన మధ్యలో అలాంటి మట్టలు లేరా అలాంటి తట్టలు గుట్కా అయితే 120 పెట్టుకుంటావు బాటిల్ అయితే రే ఫోన్ పే చేయరా ఎందుకురా నీకు సాకు నాకు సాకు నీకు కాకు
ఏం చేస్తారు? వచ్చేటప్పుడు మంచికి బఠానీలు, శనగనాలు, మామిడికాయ, కొద్దిగా కారం, లేరా ఎంత శ్రద్ధగా ఆరోగ్యం చివరికి పాడైనాక స్తోత్రం దేవా దావీదు కుమారుడా. మన బ్రతుకులు ఎలా ఉన్నాయో తెలుసా? ప్రార్థన చేస్తున్నా కానీ దేవుని కనిపెట్టట్లేదు. పాపాన్ని నేనే జీవాహారం, నా ఎదుకు వచ్చేవాడు ఎన్నడూ ఆకలి, నన్ను విశ్వసించిన వాడు ఎన్నడూ దప్పిక కొనడు ఆకలి. అంటే పాపపు విషయంలో మనకు ఆకలి అనేది ఉండదు, లోకపు విషయంలో ఆకలి అనేది అక్కడ వరకు రండి. ఒక అరగంట కంటిన్యూస్ ప్రార్థన చేస్తే మీరు దిక్కు చూడకుంటారా? రెండవది దేవుని అంతిమ దినమున ఆయన లేపుతాడు. ఎవరైతే ప్రభు శరీరం తింటారో, ఎవరైతే ప్రభు రక్తాన్ని తాగుతారో వారు అంతిమ దినమున లేపబడతారు. యోహాను శుభవార్త 6వ అధ్యాయము నా శరీరము భుజించి నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నిత్య జీవం పొందును. ఏ జీవం పొందుతాడట? చిన్న ఉదాహరణ, మరణించిన వారిలో పునరుత్థానం పొందిన వాడు ఎవరు? యేసు. యేసే కాకుండా ఇద్దరు లాజరు ఉన్నారు. ఇద్దరు లాజరు పునరుత్థానం పొందారు. ధనవంతుడు పేదలాగా చనిపోగానే దేవదూతలు వచ్చారు, అబ్రహాముడిలోనికి చేర్చారు. ఇంకొక ఆయన అన్నాడు, అయ్యా నీవు ఈడ ఉండి ఉండినచో నా సోదరుడు మరణించి ఉండేవాడు కాదు. అమ్మా ఇప్పుడైనా వచ్చిన నష్టమేమి? నీవు విశ్వసిస్తే నీ తమ్ముడు మరలా తిరిగి ఎందుకు మరణించినటువంటి లాజరుని బయటికి ఎందుకు రమ్మన్నారంటే, నన్ను విశ్వసించిన వారు విశ్వాసముతో చనిపోతే లాజరుని ఏ విధంగా అయితే లేపానో మిమ్మల్ని కూడా లేపుతానని తెలియజేయడం కోసం ఒక నిదర్శనం మనకి ఇక్కడ చూపించాడు. అర్థమైందా కదా? నేను మరలా చదువుతానండి. ఇది ఎక్కడ ఉందంటే యోహాను 11కి వెళ్ళండి, 43 చదవండి. యోహాను 11:43. పిమ్మట యేసు బిగ్గరగా ఎవరెవరట? లాజరు వెలుపలికి. ఇప్పుడు లాజరు కుటుంబం ఎవరు? 25వ వచనం చూడండి. 25వ వచనం. అప్పుడు యేసు నేనే పునరుత్థానమును జీవమును, నన్ను విశ్వసించువాడు మరణించినా జీవించును. జీవించి ఉండగా నన్ను విశ్వసించు ప్రతివాడు ఎన్నటికీ మరణింపడు. లేదు, జీవము కలిగిన ఆత్మకి మరణం అనేది లేదు. అయితే ఆయన ఏమంటున్నాడంటే, ఎవరైతే నన్ను విశ్వసించి చనిపోతారో వారిని అంతిమ దినమున లేపుతా. ఉదాహరణకి చనిపోయిన లాజరుని లేపినట్టుగానే మిమ్మల్ని కూడా సాక్ష్యం చెబుతున్నాడు మనకి ఇక్కడ. ఒక నిదర్శనం ఇదే. ఆయన విశ్వసించిన వారు పునరుత్థానం కూడా ఉన్నారు. ఎవరు చెప్పండి? అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు దేవుడవు, రారాజులందరికీ పూజ్యుడవు యేసయ్యా, రారాజులందరికీ భూరాజులందరికీ పూజ్యుడవు. ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న పదం చూడండి. నేనే అబ్రహాము దేవుని, నేనే ఇస్సాకు దేవుని, నేనే యాకోబు. అందులో అర్థం ఏంటి? నేను చెబుతానండి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు నమ్మిన దేవుడు జీవం కలిగిన, ఇది క్లియర్. అయితే మేము జీవం కలిగిన దేవుడు నమ్మాం కాబట్టి మా మరణానంతరం ఆయన మమ్మల్ని తన రాజ్యంలోకి చేర్చాడు. కాబట్టి మా దేవుడు జీవం కలిగిన దేవుడు అదే జీవముతో చనిపోతే మాకు పునరుత్థానం ఇస్తాడని అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల ద్వారా ఎక్కడ కనుగొంటారట? మార్కు సువార్త 11:25 లేదా 12:25 చూడండి.
పునరుత్థానమైన పిదప మానవులు వివాహము చేసుకొనరు, వివాహము చేయబడరు. నేను అబ్రహాము దేవుడిని, ఇస్సాకు దేవుడిని అన్న తర్వాత ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాదు. మీరు పూర్తిగా పొరపడుచున్నారు. ఎవరెవరెవరెవట సజీవులు ఎవరు? ఇక్కడ అబ్రహాము, ఇస్సాకు, యాకోబు సజీవులు. ఎక్కడ ఉన్నారు వాళ్ళు? సజీవుల లెక్కలో ఉన్నారు. ఆ సజీవుల లెక్కలోకి లాజరు చేర్చబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు నమ్మిన దేవుడు జీవం కలిగిన వాడు. ఆయన నమ్మారు కాబట్టి వీళ్ళు కూడా జీవం కలిగిన దేవుడి దగ్గరికి చేర్చబడ్డారు. మనం కూడా జీవముతో చనిపోతే పునరుత్థాన దినమందు, అంతిమ దినమందు లాజరు ఏ విధంగా పేరు పెట్టి పిలిచాడో మనల్ని పిలుస్తాడు జీవము కలిగిన వాని పరలోకానికి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అర్థమైందా? అయ్యా నేను పరలోకానికి వెళ్ళాలనుకుంటున్నాను. చప్పట్లు కొట్టండి. పైనున్న పరలోకం మన దేశము, పరలోక పౌరులము, మనము పరలోక పౌరులము. పైనున్న పరలోకం మన దేశము, పరలోక పౌరులము, మనము పరలోక పౌరులము. నాది నాదంటూ నాకెదురే లేదంటూ ఆశకు పోనే పోతూ మన రాజ్యం ఏ రాజ్యం? ఏ రాజ్యం అండి? పరలోక రాజ్యం. ఆయన వస్తాడు, మనల్ని తన మహిమ కలిగిన బిడ్డలుగా మారుస్తాడు, పరలోకానికి తీసుకెళ్తాడు. అప్పటి వరకు మనం ఏం కలిగి ఉండాలా? ఏం కలిగి ఉండాలా? ఏం కలిగి ఉండాలా? గట్టిగా ఏం కలిగి ఉండాలా? జీవము కలిగిన వాడు. అంతిమ దినాన సమయం లేదు కాబట్టి ఇక్కడ ముగిస్తాను దేవుని బిడ్డలారా. చివరిగా యోహాను సువార్త 6వ అధ్యాయము 56వ వచనం. నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నా యందు ఏంది చదవరు? వాక్యం చదవండి, మీరు వాక్యం చదవండి. బైబిలు తీసి వాక్యం చదివి మాకు చెప్పండి. నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నా యందు నేను వాని యందును ఉండును. ప్రభు శరీరం తింటేనట, ప్రభు రక్తాలు తాగితేనట మనం దేవుడు. అందుకే మనం ఎవరి దేహం భాగం? ఎవరి దేహం? అపోస్తలుల కార్యాలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 11:12 ఉంటుంది. ఏమనంటే మీరందరూ క్రీస్తు దేహమని మీకు కావున మీరందరూ క్రీస్తు శరీరము. ఎవరెవరట? ఎవరి శరీరం అంట? మనమందరం ఎవరి శరీరం? ఆయన శరీరం తినుట వల్ల, ఆయన రక్తము తాగుట వల్ల మనం ఆయన ఎవరట? ఆయన శరీరం. కాబట్టి ఇక మరి ఆయన శరీరం రక్తం తిన్న తర్వాత మనలో ఏముండాలి తెలుసా? కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 10:10. వారిలో కొందరి వలె వారిలో నీకు వచ్చి ఏమో గట్టి చదువుతున్నావు, రాణి అని ఎవరుకుంటున్నాను. గొప్పది. దేవుని వాక్యం చెప్పాడు. చేపల పేరు ఎట్టకైతే దేవుని వాక్యం చెప్పాడు. ఈ రోజు దేవుని వాక్యం చదువుతున్నాడు. చదవండి. వారిలో కొందరి వలె మనము సనుగు కొనరాదు. వారిలో కొందరు సనిగి వినాశకర్తచే నాశనం చేయబడిరి. దృష్టాంతములుగా ఉండుటకే వారికి ఇవి అన్నీ సంభవించినవి. యుగాంతపు చిట్ట చివరి రోజులలో జీవించుచున్న మనకు హెచ్చరికగా ఉండుటకే
ఒకే రొట్టె అగుటచే ఒకరొట్టె కాదమ్మో, ఒకే రొట్టె. ఒక రొట్టె అంటే తేడా ఉంటుంది. ఒకే అంటే వేరే వేరే. ఒకే రొట్టె అగుటచే పెక్కు మందిమైన మనమందరము ఒకే శరీరము. ఏ శరీరం అట? ఎవరి శరీరము అంటే సంఘంలో ఒకే శరీరం కలిసిన మనలో ఏముండాలా? ఐక్యం ఉండాలా? జీవం మొదటి పాయింట్ చెప్పా. ఏముండాలా? ఒకే శరీరం తిన్నప్పుడు, ఒకే బాప్తిసం తీసుకున్నప్పుడు, ఒకే ఆత్మను పొందుకున్నప్పుడు సంఘంలో ఏముండాలా? ఏముందా? ఇంటికి రాజకీయం లేదా? కాబట్టి దేవుడారా, ఐక్యముగా లేని సంఘములో జీవం అనేది ఉంటుంది. ఐక్యముగా లేని సంఘమంతా ముక్కలు ముక్కలైపోతారట. అంటే యేసయ్య ముక్కలు చేస్తారు. కాబట్టి మనం అందరం మరి దివ్య ప్రసాదములో లోతైన అర్థాలు ఇంకా లోతుకెళ్తే మనకి సమయం లేదు. కాబట్టి మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా చర్చించుకుందాం. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చెప్పండి, దివ్య ప్రసాదం అనగా ఏంటి? ఒక్క పదం. దివ్య ప్రసాదాన్ని ప్రభు మనకి ఎందుకు ఇచ్చారు? మొదటి మొదటిది ఆయన వచ్చే వరకు మన జీవం కలిగి ఉండాలి. రెండవది జ్ఞాపకం. ఆయన జననం, ఆయన మరణం, ఆయన జ్ఞాపకం చేసేది గురువు గారు చేసేది. అది మూడవది ఏం చేయడానికి? వెరీ గుడ్. దేవుడు మహిమ కలుగునుగాక. దివ్య సత్యాలు తింటి వల్ల కలిగే ప్రయోజనం. మొదటిది మనకు ఆకలి ఉండదు. దేని మీద? పాపం మీద. రెండవది అంతిమ దినమున తప్పనిసరిగా, ఉదాహరణకి ఇద్దరు లాజరులు. మూడవది ఆయన మనతో ఉంటాడు, మనం ఆయనతో. నాలుగవది ఇప్పుడు ఒకే శరీరం తిన్నప్పుడు, ఒకే రక్తాన్ని పానం చేసేటప్పుడు ఎట్లా ఐక్యంగా ఒక తల్లి పాలు తాగి కొట్టుకునే అన్నదమ్ములు ఉన్నారు. దేనికోసం? ఎన్నిసార్లు కొట్టుకున్నారు? కాబట్టి దేవుడి బిడ్డలారా, సహోదరి సహోదరులారా, అది దివ్య ప్రసాదంలోని లోతైనటువంటి అర్థం. నువ్వు జీవం కలిగి ఉండాలంటే ప్రతిరోజు దివ్య సత్యాలు స్వీకరించాలి. ఇక రెండో భాగం ఏంటంటే వాక్యం కాదులే. రెండో భాగం ఏంటంటే మీ తల మీద తైలం పోసి